ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి ఒక వీడియో చూపిస్తాను చూడండి. కొందరు దొంగ పాస్టర్లు ఉన్నారు. దొంగ పాస్టర్లు కాకపోతే టచ్ అనగానే గుడ్డోడు లేచి నిలబడు, టచ్ అనగానే గర్భవతి, టచ్ అంటే గర్భవతి. ప్రశ్నించు, తప్పు లేదు, అందరినీ ప్రశ్నించు. సో ఈ వీడియో చూశారు కదా, ఆయన ప్రశ్నించమన్నాడు కాబట్టే మనం ప్రశ్నిద్దాం. ఈరోజు ఏంటంటే, ఈరోజు ఆయన దొంగ పాస్టర్ల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మేము కూడా వారికి వ్యతిరేకమే, దేవుని వాక్యం కూడా వారికి వ్యతిరేకమే. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా కాకుండా ఎవరున్నా కూడా మేమే ప్రశ్నిస్తాం. అయితే క్రైస్తవ్యంలో మాత్రమే దొంగ పాస్టర్స్ ఉన్నారా? ఇతర మతాల్లో తప్పు చేసే వాళ్ళు లేరా? మరి వారిని ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? ఎప్పుడు కూడా మనము కొంతమంది విమర్శదారులను చూస్తూ ఉంటే వారు ఎప్పుడు కూడా ఒకవైపే వారు కాయిన్కి చూపిస్తూ ఉన్నారు, కానీ రెండో వైపు దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా ఇంట్లో తప్పు ఉంటే నా ఇంట్లో తప్పును నేను చూపించి వేరే ఇంట్లో తప్పును కూడా నేను చూపించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా తీర్పు అనేది ఒకవైపు కాకుండా రెండు వైపులు ఆలోచన చేసి చెప్పినప్పుడు సమాజంలో మనకంటూ ఒక గౌరవము ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజానికి నేను చెప్పాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని, దేవుని వాక్యం అనే జ్ఞానాన్ని మీరు ఎత్తుపట్టుకున్నట్లయితే ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. అంతేకాకుండా క్రైస్తవ్యం మీద దుమ్ము పోయడానికి చూసిన ఇలాంటి వాళ్ళకి కూడా మనం సమాధానాన్ని చెప్పొచ్చు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.